Next, write a program to read rule number, comma, name of the student. సో రూల్ నెంబర్ అండ్ నేమ్ని రీడ్ చేయాలి అంటే రూల్ నెంబర్ అంటే ఇంట్ RNO. నెక్స్ట్ నేమ్ అంటే ఇది స్ట్రింగ్ అవుతుంది కాబట్టి క్యార్ నేమ్ ఆఫ్ 40. ఇంట్ అనేది డేటా టైప్, ఇక్కడ స్ట్రింగ్ అనేది డేటా టైప్, రూల్ నెంబర్ వేరియబుల్, నేమ్ అనేది వేరియబుల్. దెన్ CLR SCR క్లియర్ స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద రూల్ నెంబర్ \n. ఈ స్టేట్మెంట్ రాసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎంటర్ ద రూల్ నెంబర్ అని కర్జర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. నెక్స్ట్ scanf. ఈ రూల్ నెంబర్ యొక్క టైప్ ఏంటిది? ఇంటీజర్ కాబట్టి %d, వేరియబుల్ నేమ్ ఏంటిది? రూల్ నెంబర్ కాబట్టి ఆ రూల్ నెంబర్ యొక్క అడ్రస్లో స్టోర్ చేయాలి, అడ్రస్ ఆఫ్ రూల్ నెంబర్. సపోజ్ మనం రూల్ నెంబర్ 40 ఇచ్చినాం అనుకోండి, ఇది RNOలో స్టోర్ అవుతుంది. దెన్ నెక్స్ట్ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద నేమ్ \n. ఇక్కడ ఏం అడుగుతుంది? ఎంటర్ ద నేమ్ అని అడుగుతుంది. నెక్స్ట్ scanf రీడ్ చేయాలంటే %s, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్, అడ్రస్ ఆఫ్ నేమ్. అంటే నేమ్ ఎక్కడ ఉందో దాని అడ్రస్లో స్టోర్ చేయమంటున్నాం ఈ వాల్యూని. ఇక్కడ రాస్తున్నాను సంథింగ్ సంపత్ అని. ఇది దేనిలో స్టోర్ అవుతుంది? నేమ్లో. దెన్ ఈ రెండింటిని ప్రింట్ చేయాలి. printf డబల్ కొటేషన్లో రూల్ నెంబర్ ఈజ్ %d \n, RNO. అంటే ఇక్కడ ఏమొస్తుంది? రూల్ నెంబర్ ఈజ్ ఎంత? ఈ రూల్ నెంబర్ ఏముంటే అది ఇక్కడ %d ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైర్ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. నథింగ్ బట్ రూల్ నెంబర్ ఈజ్ 40. దెన్ printf తర్వాత నేమ్ని ప్రింట్ చేయాలి. నేమ్ ఈజ్ %s, ఇది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్, నేమ్. ఇక్కడ ఏమొస్తుంది? నేమ్ ఈజ్. సో నేమ్లో ఏముంటే అది ఇక్కడ కాపీ అవుతుంది స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైర్ ప్లేస్లకి సంపత్. ఎండింగ్లో గెట్ ch. ఇది ప్రోగ్రామ్. దెన్ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. Write a program to read rule number, name and 2 subjects marks and calculate the total. సో రూల్ నెంబర్ రీడ్ చేయమన్నారు కాబట్టి ఇంట్ RNO. ఈ రూల్ నెంబర్ యొక్క డేటా టైప్ ఏంటిదంటే ఇంట్, రూల్ నెంబర్ అనేది వేరియబుల్. నెక్స్ట్ నేమ్ అన్నారు కాబట్టి క్యార్ నేమ్ బ్రాకెట్లో ఏదన్నా నెంబర్ ఇవ్వండి 40 అని ఇస్తున్నాం. స్ట్రింగ్ అనేది డేటా టైప్, నేమ్ అనేది వేరియబుల్. ప్లస్ 2 సబ్జెక్ట్స్ మార్క్స్ అన్నారు. 2 సబ్జెక్ట్స్ మార్క్స్ అంటే ఏది ఇవ్వలే కాబట్టి నేను ఒకటి తీసుకుంటున్నా. T అంటే తెలుగు అని, H అంటే హిందీ అని, ఇంకోటి క్యాలిక్యులేట్ చేయమన్నది టోటల్ కాబట్టి టోటల్ సెమికోలన్. అంటే ఇంటీజర్ టైప్ ఏమున్నాయి? రూల్ నెంబర్, TH, టోటల్ అన్నీ కూడా ఇంటీజర్ టైప్. ఇక్కడ CLR SCR క్లియర్ స్క్రీన్. తర్వాత రీడ్ చేయాలి ఫస్ట్ రూల్ నెంబర్ని. printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద రూల్ నెంబర్ \n. ఇది రాసినప్పుడు వచ్చేటువంటిది ఏంటంటే ఎంటర్ ద రూల్ నెంబర్ అని వస్తుంది. scanf రీడ్ చేయాలంటే ఇంటీజర్ టైప్ కాబట్టి రూల్ నెంబర్, ఫార్మాట్ స్పెసిఫైర్ %d, అడ్రస్ ఆఫ్ రూల్ నెంబర్.
అంటే రూల్ నెంబర్ యొక్క అడ్రస్లో మీరు ఎంటర్ చేసిన ఈ ఇంటీజర్ వాల్యూ స్టోర్ అవుతుంది అన్నమాట. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్న రూల్ నెంబర్ 20. నెక్స్ట్ మళ్ళీ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద నేమ్, మళ్ళీ \n. ఇక్కడ ఏమడుగుతుంది, ఎంటర్ ద నేమ్ అని అడుగుతుంది. రీడ్ చేయాలంటే scanf %s, అడ్రస్ ఆఫ్ నేమ్. %s అంటే స్ట్రింగ్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఈ మీరు రీడ్ చేసిన స్ట్రింగ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే నేమ్ ఎక్కడ ఉంటే దాని అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఎంటర్ ద నేమ్ అంటే నేమ్ ఇస్తున్నాను సంపత్ అని. దెన్ మళ్ళీ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద 2 సబ్జెక్ట్స్ అన్నాడు కానీ ఏమి ఇవ్వాలి కాబట్టి మనం తెలుగు హిందీ తీసుకున్నాం. ఎంటర్ ద తెలుగు అండ్ హిందీ సబ్జెక్ట్స్ మార్క్స్ \n. దెన్ scanf. రెండు ఒకసారి రీడ్ చేద్దాం. ఫస్ట్ రీడ్ చేసేది తెలుగు కాబట్టి %d ఇంటీజర్ ఫార్మాట్ స్పెసిఫైయర్. ఇంకోటి హిందీ కూడా ఇంటీజరే కాబట్టి మళ్ళీ %d, అడ్రస్ ఆఫ్ t అంటే తెలుగు అడ్రస్లో స్టోర్ అవుతుంది, అడ్రస్ ఆఫ్ h అంటే h అనే వేరియబుల్ ఎక్కడ ఉంటే దాని అడ్రస్లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఏమడుగుతుంది, ఎంటర్ ద తెలుగు అండ్ హిందీ సబ్జెక్ట్స్ మార్క్స్ అంటే తెలుగులకు 40 ఇచ్చినాం అనుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ హిందీలకు 60 ఇచ్చినాం అనుకుందాం. ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, టోటల్. కాబట్టి టోటల్ ఈక్వల్ టు t ప్లస్ h. టీలో ఏముంది 40, హెచ్లో ఏముంది 60, టోటల్ ఎంత 100 దేంట్లో స్టోర్ అయింది టోటల్. సో ఇప్పుడు printf టోటల్ ఈజ్ %d, టోటల్. టోటల్ ఏముంటుంది ఇక్కడ కాపీ అవుతుంది, నథింగ్ బట్ టోటల్ ఈజ్ ఎంత, టోటల్ 100. దట్స్ ఇట్. ఎండింగ్లో ఏమొస్తుంది, గెట్ ch. ఇక్కడ ప్రోగ్రాంలో రాసిన నేను pf అని, pf అంటే ఫుల్ ఫామ్ printf మొత్తం రాయాలి మీరు. నేను షార్ట్గా ఉంటుందని pf అని రాసిన. ఇంకోటి sf అని రాసినాం, అది sf కాదు scanf. సో ఇది ఇంకొక ప్రోగ్రామ్. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. ఇక్కడ write a program to read roll number, name, 3 subjects marks. ఒకటి ఇచ్చారనుకుందాం, సబ్జెక్ట్స్ బ్రాకెట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బ్రాకెట్ క్లోజ్ అండ్ calculate the total, ఇంకొకటి యావరేజ్. ఇట్లా ఇస్తే ఇంటీజర్ టైప్ ఏమవుతుంది, ఒకటి రూల్ నెంబర్, సబ్జెక్టులు ఇచ్చిర్రు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ఇంటీజర్లే. మ్యాథ్స్కి బదులు m అని తీసుకుంటున్నా, ఫిజిక్స్కి బదులు t, కెమిస్ట్రీకి బదులు c. ఏమేం క్యాలిక్యులేట్ చేయమన్నారు, టోటల్, ఇది కూడా ఇంటీజర్ అని తీసుకుంటున్నా, యావరేజ్ కూడా ఇంటీజర్ అనేది తీసుకుంటున్నా. ఫ్లోట్ అని తీసుకోవాలి కానీ ప్రస్తుతానికి అయితే ఇంటీజర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా నేమ్ అన్నారు కాబట్టి ఇక్కడ క్యార్, నథింగ్ బట్ స్ట్రింగ్, నేమ్ ఆఫ్ బ్రాకెట్లో సమ్ నెంబర్ 40. ఇప్పుడు రూల్ నెంబర్ నేమ్ రీడ్ చేద్దాం, ప్లస్ ఈ 3 సబ్జెక్టుల మార్కులు రీడ్ చేద్దాం, తర్వాత ఇవి 2 క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ printf డబల్ కొటేషన్లో ఎంటర్ ద రూల్ నెంబర్ \n. scanf రూల్ నెంబర్ టైప్ ఏంటిది, ఇంటీజర్ కాబట్టి %d, అడ్రస్ ఆఫ్ RNO. అంటే ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటర్ ద రూల్ నెంబర్ అని అడుగుతుంది, సంథింగ్ 30 అని ఇచ్చామనుకుందాం. నెక్స్ట్ printf తర్వాత నేమ్ని రీడ్ చేయాలి, డబల్ కొటేషన్లో ఎంటర్ ద నేమ్ \n. scanf డబల్ కొటేషన్లో నేమ్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %s, అడ్రస్ ఆఫ్ నేమ్. ఇక్కడ ఏం అడుగుతుంది, ఎంటర్ ద నేమ్ అని అడుగుతుంది. నేమ్ అంటే నేను ఎంటర్ చేస్తున్న సత్య అని, అంటే ఇప్పుడు నేమ్లో స్టోర్ అయింది ఏంటిదంటే సత్య. ఇప్పుడు 3 సబ్జెక్టులు ఉన్నాయి, వాటిని క్యాలిక్యులేట్ రీడ్ చేద్దాం. ఎంటర్ ద
మ్యాథమెటిక్స్ కామా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మార్క్స్ డబుల్ కొటేషన్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్ స్కాన్ఎఫ్. ఇవి మూడు కూడా ఇంటీజర్ టైప్స్ కాబట్టి 3% డీలో రాయాలి. % డి ఇది మ్యాథ్స్, % డి ఇది ఫిజిక్స్, % డి ఇది కెమిస్ట్రీ మార్కులకి. అడ్రస్ ఆఫ్ ఎమ్ కామా అడ్రస్ ఆఫ్ సి అడ్రస్ ఆఫ్ పి కామా అడ్రస్ ఆఫ్ సి సెమికోలన్. సో ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటిది, టోటల్ కనుక టోటల్ ఈక్వల్ టు ఎం ప్లస్ పి ప్లస్ సి. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్, ఎంటర్ ద మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మార్క్స్ అని అడుగుతుంది. సపోజ్ మ్యాథ్స్లోకి ఇచ్చినాం సంథింగ్ 40, ఎంటర్ ప్రెస్ చేసినాం. ఫిజిక్స్లో ఎంటర్ చేసినాం సంథింగ్ 60, ఎంటర్ ప్రెస్ చేసినాం. కెమిస్ట్రీలో సంథింగ్ ఎంటర్ ప్రెస్ చేసి 80 ఎంటర్ చేసినాం. అంటే ఇప్పుడు టోటల్ ఏమవుతుంది, 40 + 60 + 80 నథింగ్ బట్ టోటల్ 180 అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారంటే యావరేజ్. కాబట్టి ఇక్కడ ఇస్తున్నాను యావరేజ్ ఈక్వల్ టు, యావరేజ్ మొత్తం దేంట్లో ఉంది, టోటల్ ఉంది కాబట్టి టోటల్ బై ఏం రాయాలి, 3 సబ్జెక్టులు కాబట్టి 3. ఇక్కడ టోటల్ బై 3 అంటే టోటల్లో ఏముంది 180 బై 3 అంటే ఏమవుతుంది 60. అంటే యావరేజ్లో ఇప్పుడు స్టోర్ అయ్యేది 60. ఇప్పుడు వీటన్నిటిని ప్రింట్ చేద్దాం. ఫస్ట్ ప్రింట్ చేయాల్సింది రూల్ నెంబర్ % డి. \n అంటే కర్సర్ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. తర్వాత ప్రింట్ చేయాల్సింది నేము, దీని టైప్ ఏంటిది పర్సంటేజెస్, మళ్ళీ \n. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది మ్యాథమెటిక్స్ % డి \n. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటి ఫిజిక్స్ % డి మళ్ళీ \n. నెక్స్ట్ ఉన్నటువంటిది ఏంటిది కెమిస్ట్రీ మళ్ళీ % డి \n. తర్వాత ఏం ప్రింట్ చేయాలి టోటల్ మళ్ళీ % డి \n. లాస్ట్ ఏంటి యావరేజ్ మళ్ళీ % డి లాస్ట్ కాబట్టి \n అవసరం లేదు. ఫస్ట్ ఇక్కడికి రావాల్సింది రూల్ నెంబర్ కాబట్టి రూల్ నెంబర్ కామా, ఇక్కడికి రావాల్సింది నేమ్ కాబట్టి నేమ్ కామా, ఇక్కడ మ్యాథ్స్ సబ్జెక్ట్ మార్క్ రావాలి కాబట్టి ఎమ్ కామా, ఇక్కడ ఫిజిక్స్ది రావాలి కాబట్టి పి కామా, ఇక్కడ రావాల్సింది కెమిస్ట్రీ సి కామా, ఇక్కడ రావాల్సింది టోటల్ కాబట్టి టోటల్ కామా, ఇక్కడ యావరేజ్ కాబట్టి యావరేజ్ క్లోజ్ పారెంథసిస్ సెమికోలన్ ఎండింగ్లో గెట్ సిహెచ్. చెప్పేది ఏంటిదంటే ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఇది మొత్తం సింగిల్ లైన్, మల్టిపుల్ లైన్స్లో రాశారు. నేను ఇది మొత్తం కంటిన్యూషన్లో సింగిల్ లైన్లో రాయాల్సి ఉంటుంది. హియర్ టు హియర్ ఈ గెట్ సిహెచ్ కాకుండా మిగతాదంతా ఇదిగోండి ఈ పార్ట్ మొత్తం సింగిల్ లైన్లో రాయాలి. దెన్ అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ రూల్ నెంబర్ % డి అంటే ఏం ఎంటర్ చేసాం 30, \n ఉంది కాబట్టి కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. మళ్ళీ నేము % ప్లేస్లో ఏంటిది నేమ్ ఏమి ఇచ్చాం సత్య, మళ్ళీ \n కాబట్టి నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఏంటిది మ్యాథమెటిక్స్ ఎన్ని ఇచ్చాం 40, మళ్ళీ నెక్స్ట్ లైన్ ఫిజిక్స్ ఇచ్చాం 60, మళ్ళీ నెక్స్ట్ లైన్ కెమిస్ట్రీ ఇచ్చాం 80. నెక్స్ట్ లైన్లో టోటల్ ఎంత 180. నెక్స్ట్ ఏంటిది యావరేజ్ ఎంత 60. ఇది అవుట్పుట్ మీకు వస్తుంది. సో ఇవి బేసిక్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.